ఆదికాండము 21వ అధ్యాయము 15-19 వచనాలు చూసుకున్నట్లయితే హాగర్ గురించి మనం చూసుకున్నట్లయితే హాగరు ఆదికాండంలో ఉంటుందండి. హాగరు వాళ్ళ కుమారుడు నీటి దాహంతో ఉన్నప్పుడు, నీటి కోసం అల్లాడుతున్నప్పుడు ఆమె వెలుగెత్తి ఏడ్చిను. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. వాళ్ళ కుమారుని యొక్క ప్రార్థన కూడా విన్నాడండి. చిన్నపిల్లలకి ఏం తెలుస్తుందండి? మాటలు ఏమి వచ్చా? ఏం రావు. వాళ్ళకి ఒకటే ఒక భాష, ఏడుపు అనే భాష. అదే వాళ్ళకి ఏదైనా కావాలన్నా ఏడుపు ద్వారా వాళ్ళు మాట్లాడతారు. ఏదైనా అవసరతలు ఉన్నా ఏడిపే, వాళ్ళకి అన్నీ ఏడిపే. ఆ భాష దేవుడు విన్నాడండి. ఆ కుమారుడు యొక్క ఏడుపు దేవుడు విని, హాగరు యొక్క ఏడుపుని విని, నీటిని ఆయన లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడు ఎడారి ప్రాంతంలో కూడా నీటిని పుట్టించాడు, నీటిని దయచేశాడు. అదే విధంగా మనం కూడా విరిగి నలిగిన హృదయంతో మనం దేవుడి సన్నిధానానికి వస్తే దేవుడు తప్పకుండా మనకు జవాబిస్తాడు.